హైదరాబాద్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలకు గ్రేటర్కు తాగునీటిని అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారాయి. హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తారు అధికారులు. 3,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జలాశయాల్లోకి ఇంకా వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా తాడూరు మండలం సిరసవాడ శివారులో దుందుభి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పాటు బిజినేపల్లి మండలం లింగసాయినిపల్లి వాగు, సాగర్ కర్నూలు కేసరి సముద్రం చెరువు, శ్రీపురం ఊర చెరువు, బొందలపల్లి చెరువుతో పాటు తెలకపల్లి, తిమ్మాజీపేట, బిజినేపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు దుందుభికి వరద పోటెత్తింది. దీంతో వరద నీరు జోరుగా పారుతుంది. సిరసవాడ వద్ద రాకపోకలకు అంతరాయమేరింది. దీంతో రైతులకు వ్యవసాయ పంట పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ముఖ్యంగా సిరసవాడ, మాధారంతో పాటు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా మారింది. ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు వాగు పొంగడంతో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని వాపుతున్నారు పరిసర గ్రామాల ప్రజలు. ప్రతి ఏటా ఇవే కష్టాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే బ్రిడ్జ్ నిర్మించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.